గోరింటాకు ఉత్సవాలను మహిళలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసం రాగానే మహిళల చేతులకు గోరింటాకు కళ మరింత పెరుగుతోందని, భారతీయ సాంప్రదాయంలో గోరింటాకు కేవలం అలంకరణ మాత్రమే కాదు అని, సౌభాగ్యానికి ఆరోగ్యానికి ప్రతీకగా భావిస్తారని, ప్రతి శుభకార్యంలో గోరింటాకు పెట్టుకునే ఆనవాయితీ ఉన్నప్పటికీ ఆషాఢ మాసంలో దీనికి మరింత విశిష్టత. ఈరోజు మేము జగిత్యాల వాసులము భువనగిరి రాధా వాళ్ళ ఇంట్లో గాయత్రి కిట్టి తరపున గోరింటాకు సంబరాలు జరుపుకుంటున్నాము. మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉన్నది. అందులో ఇప్పుడు నేను ఆషాఢ మాసం గురించి నాకు తోచిన దాంట్లో కొంచెం నేను మీతోటి వ్యక్తపరచుకోవాలనుకుంటున్నాను. ఆషాఢ మాసంలో మనం ముఖ్యంగా జరుపుకునేటి గోరింటాకు సంబరాలు, మరియు మన అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బోనాలు సమర్పించుకొని అందరము సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటాము. నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు గోరింటాకు సంబరాలు దేనికోసం జరుపుకుంటామంటే, పూర్వము గౌరీదేవి తన చెలికలికలతో ఆడుకునే సమయాన తనకి ఋతుస్రవం అవుతుంది. ఆ సమయంలో ఒక రక్తపు బిందు నేల మీద పడి గోరింటాకు చెట్టు అనేది మొలిచింది అనేది ఒక ప్రతీతి అన్నమాట. ఆ విషయం తెలియగానే పర్వతరాజు
ఏంటి దానివల్ల ఒక చెట్టు మొలుతుందా చూద్దాము అని అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన వెంటనే ఆ చెట్టు మహావృక్షంగా మారుతుంది. అయ్యయ్యో ఇదేందో వింత జరిగింది అని ఆ చెట్టు వీకేయబోతుంటే పార్వతీదేవి ఆకుని పట్టుకోగా తన చేతులు ఎర్రగా అవుతాయి అన్నమాట. అప్పుడు తను అంటది, నాన్నగారు ఎవరైతే ఈ ఆకులతోటి గోరింటాకు పెట్టుకుంటారో వాళ్ళందరి ఎంట నేను ఉంటాను అని చెప్తుంది అనమాట. ఇంకొకటి సైంటిఫికల్గా ఏంటంటే మన శరీరంలోని వేడిని ఆకు అనేది తీర్చేస్తుంది. అందుకని మనము గోరింటాకుని పెట్టుకోవాలి. ఇటు సైన్స్ పరంగా అయినా ఇటు మనము ఏమంటే ప్రతీకగా మనం భావిస్తాం.